ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు మైక్ లాగేశారు. పరిస్థితి చేయి దాటడంతో కౌన్సిల్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు మేయర్. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు మైక్ లాగేశారు. పరిస్థితి చేయి దాటడంతో కౌన్సిల్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు మేయర్. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా జరిగింది. దీంతో కాసేపు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఏంటి పరిస్థితి? శ్రావణి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం గందరగోళంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అటు వామపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేయడంతో చాలాసేపు స్పీకర్ మేయర్ పోడియం ఎదుట గందరగోళమైన పరిస్థితి ఉంది. బైఠాయించి ఖచ్చితంగా తీర్మానం కోసం పట్టుబట్టిన నేపథ్యంలో అలజడి వాతావరణం అయితే కొనసాగింది. ఈ క్రమంలోనే మేయర్ పేలా శ్రీనివాస్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయబోతోంది. ఇందుకోసం కౌన్సిల్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు అందరూ మాట్లాడుకున్న తర్వాత ఈ కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కీలకమైన వాటర్తో పాటు ఇతర సరఫరాల విషయంలో జీవీఎంసీ కీలకమైన పాత్ర పోషిస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ విషయాన్ని కీలకంగా తీసుకోవాలనేది ప్రధానమైన అంశం. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లోనే ఒక తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించబోతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు మైక్ లాగేశారు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో కౌన్సిల్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు మేయర్.
జూనియర్